హాయ్ అండి. హలో, వెల్కమ్ టు సాస్ వర్సెస్ కోడలు. నా యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అండి. సో అందుకే నేను మన తెలుగుంటి గారెలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, అది కూడా నా స్టైల్లో. రండి చూద్దాం. గారెలు ఒక్కటేనే అనుకుంటున్నారా? కాదండి, దానికి తోడు హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గారెల పిండిని ముందుగా రుబ్బుకొని పెట్టుకోవాలండి. దానికి మినప్పప్పుని నేను 8 గంటలు నానబెట్టుకొని పెట్టుకున్నాను. గారెల పిండి రుబ్బుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, 1.5 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు తీసుకొని మంచిగా పిండిని కలుపుకొని పెట్టుకున్నానండి. పిండి కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి నూనె తీసుకొని నూనె బాగా కాగనివ్వాలి అండి. కాగిన తర్వాత 2 చేతుల్ని నీట్గా కడుక్కొని, నేనైతే గారెలు చేతి మీదే చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. కొంతమంది కవర్ కూడా యూజ్ చేస్తారు, ఎట్లా అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చేతి మీద చూపిస్తున్నాను. గారెని షేప్ మంచిగా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా వేయించుకోండి. నూనె బాగా వేడైన తర్వాత వేయండి, సిమ్లో పెట్టి చేసుకోవద్దండి. 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ పెట్టుకొని గారెని తీసుకోండి. ఇప్పుడు చట్నీ విధానం చూద్దాం. ఇది హోటల్ స్టైల్ చట్నీ అండి. నేనైతే ఇక్కడ చూడండి, నేను ఏది కూడా వేయించి తీసుకోవట్లేదు. ఎండు కొబ్బరి తీసుకున్నాను, దానికి పుటానీలు, అదే అండి వేయించిన శనగపప్పు కూడా అంటారు కదా అది. అండ్ పచ్చిమిర్చి కూడా నేను వేయించలేదండి, పచ్చివే తీసుకున్నాను. జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం అర వెల్లుల్లి రెబ్బ, అంటే ఒక 5-6 రెబ్బలు అనమాట. కొంచెం దానికి తగినంత ఉప్పు తీసుకోండి. కొత్తిమీర కూడా అండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోండి, తగినన్ని వాటర్ కలుపుకుంటూ. మనం ఎలాగో ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివే యూజ్ చేసాం కాబట్టి దీనికి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. కంపల్సరీ తాలింపు వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనం పచ్చివే వేసేసాము, ఎండు కొబ్బరి కూడా వేయించుకోలేదు కాబట్టి. ఒక చిన్నగా తాలింపు పాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ వాడండి. నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం బాగా వేగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోండి. కొంచెం మా ఇంట్లో వెల్లుల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తామండి, ఎందుకంటే అది హార్ట్కి మంచిది కదా. సో కంపల్సరీ ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా వెల్లుల్లిపాయ యూజ్ చేస్తాము. తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు కంపల్సరీ యాడ్ చేసుకోండి. కరివేపాకు మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ డైజెషన్కి మంచిది కాబట్టి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. చూడండి తాలింపు దినుసులన్నీ ఎంత మంచిగా వేగాయో. అన్నీ వేగిన తర్వాత చట్నీలోకి తీసుకోండి. అంతే అండి, చట్నీ చేసుకోవడం ఇలాగే. ఇప్పుడు మన గారెలు చట్నీ రెడీ అయిపోయాయి. రండి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ నేను గారెల సౌండ్ మీకు సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయని చూపిద్దాం అనుకున్నాను, బట్
వాయిస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. వావ్! చాలా బాగుందండి. సూపర్.